Yo, what's up, people? Hello, Naru. Thanks for tuning in. Welcome back to another episode of Restart Diaries, and welcome to the In and Out with Ram podcast. This video is going to be podcast, and ఇవాళ మన podcast guest లో we have Teja, and podcast would be revolving around about his masters in food science. మనం ఇప్పటివరకు చేసిన పాడ్కాస్ట్లో ఫుడ్ సైన్స్ నుండి మాస్టర్స్ చేసిన వాళ్ళతో ఎప్పుడు మాట్లాడలేదు. జస్ట్ వాంటెడ్ టు నో వాట్ ఈస్ ద ప్రొసీజర్, ఇఫ్ ఇట్స్ ద స్టాండర్డ్ ప్రొసీజర్, జాబ్ ఆపర్చునిటీస్ ఎట్లా ఉన్నాయి, హౌ హీ సెక్యూర్డ్ జాబ్, మెయిన్గా దీని గురించి. అండ్ హీ ఈజ్ ఆల్సో కాంటెంట్ క్రియేటర్ ఇన్ ఇన్స్టాగ్రామ్, షార్ట్ ఫామ్ వీడియోస్ చేస్తూ ఉంటారు. అండ్ ఐ బిలీవ్ హీ హాస్ మోర్ దెన్ 150K ఫాలోవర్స్ అట్ ద టైమ్ ఆఫ్ దిస్ వీడియో రికార్డింగ్. సో దాని గురించి కూడా కొంచెం ఇన్సైట్స్ తెలుసుకుందాం. వై వాజ్ ఇంట్రెస్టెడ్ ఇన్ కాంటెంట్ క్రియేషన్, about his hobbies. So it's going to be a cumulative conversation about his life from India to US, and then major changes like masters, job, content creation, hobbies, all of that. So we have Teja on call, actually Zoom lo. He's waiting for us. So let's jump into the call and let's start the conversation. So hi Teja. ఇప్పుడే నేను ఒక ప్రిలిమినరీ ఇంట్రొడక్షన్ ఇచ్చాను మన వ్యూవర్స్కి అబౌట్ యూ, బట్ ఐ వుడ్ లైక్ టు హియర్ దట్ ఇంట్రొడక్షన్ ఫ్రమ్ యూ. మాస్టర్స్ ఎక్కడ చేశారు, అబౌట్ యూ అ లిటిల్, అండ్ దెన్ ఎడ్యుకేషనల్ బ్యాక్గ్రౌండ్ ఇండియాలో ఏంటి, కొంచెం ఇట్లా ప్రిలిమినరీ ఇన్ఫర్మేషన్ ఇవ్వండి, అండ్ దెన్ లెట్స్ డైవ్ ఇన్ టు మోర్ టాపిక్స్ ఫర్దర్. ఓకే, ఫస్ట్లీ నన్ను పిలిచినందుకు చాలా థ్యాంక్స్ అనమాట. ఇలా మాట్లాడడం వల్ల నలుగురికి ఇంకా నేను కనపడడం కాకుండా నా మాటలు వినపడాలని నేను ఎప్పుడు కోరుకుంటాను. నా పేరు తేజ, మాది వెస్ట్ గోదావరి అనమాట, ఆంధ్రప్రదేశ్లో. నేను 10th తర్వాత బైపీసీ తీసుకున్నా. తర్వాత బ్యాచిలర్స్ అగ్రికల్చర్ మహారాష్ట్రలో చేశాను. ఆ తర్వాత మాస్టర్స్ ఫుడ్ సైన్స్లో చేశాను అనమాట, యుఎస్లో. సో 2025లో అయింది నా మాస్టర్స్. So it's been what, just 1 year అంతే? Yeah, it's about 8 months అనమాట. మాస్టర్స్ May 2025లో అయింది. జూన్లో ఐ స్టార్టెడ్ మై జాబ్. ఓకే. సో కొంచెం ఇండియన్ ఎడ్యుకేషన్ అంటే బ్యాచిలర్స్ ఎడ్యుకేషన్ గురించి కొంచెం డీటెయిల్స్, వాట్ కాలేజ్, వాట్ స్పెసిఫిక్ ఎడ్యుకేషన్ స్ట్రీమ్, కొంచెం డీటెయిల్స్లో చెప్పగలుగుతావా? ఓకే, బైపీసీ అయిపోయిన తర్వాత నాకు నీట్ రాశాను. మనకు అప్పుడు తెలివితేటలు లేవు కాబట్టి అప్పుడు పెద్దగా రాలేదు, జస్ట్ క్వాలిఫై అయ్యాను. ఎంసెట్ అంటారా, సేమ్ లైక్ నాకు అసలు ఇంట్రెస్ట్ లేదు స్టడీస్ మీద యాక్చువల్లీ. బేసికల్లీ ఫస్ట్ నుంచి ఏదో చదవాలి కాబట్టి చదువుతామే కానీ లైక్ ఇలా చదివితే ఎలా అదేం తెలియదు అనమాట. ఈ లైక్ బ్యాచిలర్స్ అగ్రికల్చర్లోకి ఎలా వెళ్ళానంటే, నీట్లో సీట్ రానప్పుడు మా పేరెంట్స్ నన్ను లాంగ్ టర్మ్లో జాయిన్ చేశారు. లాంగ్ టర్మ్లో జాయిన్ చేస్తే నాకు అర్థమైంది, నాకు రాదని అర్థమైపోయి నెక్స్ట్ డేనే నేను వచ్చేసాను లాంగ్ టర్మ్ నుంచి. టైం వేస్ట్ చేయడం ఎందుకని. ఆ తర్వాత నాకున్న ఒకే ఒక్క ఆప్షన్ ఏంటి అంటే అగ్రికల్చర్ బిఎస్సి. అది ఒక ప్రైవేట్ కాలేజ్లో మహారాష్ట్రలో చేశాను అనమాట. ఇట్స్ ద ఓన్లీ ఆప్షన్ ఐ హ్యావ్. అది ఒకటే ఆప్షన్ ఉందన్నమాట నాకు చేయడానికి. సో దానికి వెళ్ళిపోయాను. వెళ్ళిపోయిన వెంటనే కోవిడ్ హిట్ అయింది. నేను ఇంట్లో 3 years ఉన్నాను. నా బ్యాచిలర్స్ 4 years అయితే 3 years ఇంట్లో ఉన్నా. సో ఐ డింట్ లర్న్ ఎనీథింగ్. ఏదో మార్కులు అంటే మార్కులు అయితే ఈజీగా వచ్చేస్తాయి. ఐ హ్యావ్ మెమరీ, చాలా బాగా గుర్తుపెట్టుకోగలను. అలా బట్టేసి ఎగ్జామ్స్ రాసేసేవాడిని. ఐఎమ్ ప్రాక్టికల్గా ఎప్పుడు బ్యాచిలర్స్ కూడా ప్రాక్టికల్గా ఎప్పుడు ఆలోచించలేదు. సో అయిపోయాక బ్యాచిలర్స్ అగ్రికల్చర్లో చేస్తే ద థింగ్ ఈజ్ మోస్ట్ ఆపర్చునిటీస్ చాలా అంటే చాలా తక్కువ. ఒక 20,000కి 25,000కి ఒక సీడ్ కంపెనీస్లో జాబ్స్ వస్తాయి అనమాట, సేల్స్ జాబ్స్, అగ్రికల్చర్ బిఎస్సి చేసిన. సో ఐ థింక్ ఇట్స్ నాట్ వర్త్ ఇట్. నేను 12 లక్షలు నా బ్యాచిలర్స్ ఖర్చు పెట్టి 15,000 20,000 ఉద్యోగం చేయాలి. అది కూడా తిరుక్కుంటా, రోడ్ల మీద బైక్ వేసుకుని తిరగాలన్నమాట. ఆ రైతుల దగ్గరికి వెళ్ళి అలా చేయాలి. అండ్ నేను వాళ్ళు తక్కువ చేయట్లేదు ఎవరిని, బట్ ఐ థింక్ ఇట్స్ నాట్ వర్త్ ఫర్ ద డిగ్రీ. నేను ఆ డిగ్రీ చేసినందుకు నేను వర్త్గా ఏదైనా చేయాలి కాబట్టి దెన్ యుఎస్ ప్లాన్ కూడా మా ఫ్రెండ్స్ అందరూ వెళ్తున్నారు. వాళ్ళందరూ ఐటీ, నేను నాన్ ఐటీ. లేదు అంటే ఫుడ్ అంటే నాన్ ఐటీ వాళ్ళు కూడా వెళ్ళొచ్చా యుఎస్, వెళ్ళి సెటిల్ అవ్వచ్చా అనే క్వశ్చన్ నాకు ఇప్పుడు మెదులుతూ ఉండేది. అలా మెదులుతూ ఉండగా ఫస్ట్ మా ఫ్రెండ్స్ జిఆర్ఈ రాశారు, నేను జిఆర్ఈ రాశాను. తర్వాత నేను చేసింది ఐఎల్స్ అనమాట. ఐఎల్స్ 2 months ప్రిపేర్ అయ్యి రాశాను. ఐఎల్స్ 6.5 వచ్చింది. అది వచ్చిన వెంటనే ఐ స్టార్టెడ్ అప్లయింగ్ ఫర్ యూనివర్సిటీస్. యాక్చువల్లీ నేను కన్సల్టెన్సీలో జాయిన్ అయినా కానీ ఆ కన్సల్టెన్సీ వాడు చెప్పిన యూనివర్సిటీస్ నేను అప్లై చేయాలి. వాడేమంటాడంటే నన్ను ఐటీలోకి మార్పించే కోర్సులు చెప్పించేవాడు. సో నాకు ఐటీ వద్దురా బాబు అని ఐటీ కోర్సు అప్పటికే అప్లై చేశాడు ఫ్రీగా. కానీ ఐటీ కాలేజెస్కి నేను వెళ్ళదలుచుకోలేదు. లైక్ చాలా కాలేజ్కి అప్లై చేశాడు, బికాస్ దే విల్ గెట్ కమిషన్. సో బాబు నీకు కమిషన్ వస్తుందో రాదో నాకు అనవసరం,
నేనైతే ఈ కాలేజీలకి వెళ్తాను, నేను ఈ కోర్సే చేస్తాను అని చెప్పి వాడికి చెప్పేశా. కాలేజీలు మొత్తం నేను చూసుకున్నా, ఓన్లీ వీసా మాత్రం వాడి చేతిలో పెట్టా. నా కాలేజ్ కూడా నేనే అప్లై చేసుకున్నా యాక్చువల్లీ. సో అలా ఇక్కడికి వచ్చాను, అలా స్టార్ట్ అయింది. సో యుఎస్ జర్నీ ఇలా ప్లాన్ చేసుకుంటే అవ్వలేదు, అలా అయింది కాబట్టి నేను వచ్చాను. లైక్ బ్రహ్మానందం అంటాడు కదా, లైక్ చేసుకున్నాను తర్వాత చేసుకోవాల్సి వచ్చింది అని అలా. సో లైక్ దిస్ మై యుఎస్ జర్నీ. యాక్చువల్లీ నేను యుఎస్ వెళ్ళిన వాళ్ళనే నేను అనుకునేవాడిని, ఎందుకురా బాబు అన్ని వదిలేసి వెళ్తున్నారని, బట్ నేనే లాస్ట్ కి అన్ని వదిలేసి వచ్చాను. అలా అది దిస్ ఇస్ మై జర్నీ. దట్స్ నైస్. అదొక ఫేజ్ అన్నమాట. మనం అనుకుంటూ ఉంటాం అరే ఎందుకు వదిలేసి వెళ్తున్నారు అని, బట్ at the end of the day we understand you have a better life, you just come here and then you survive. But yeah, I can relate to that. నేను కూడా నాన్ ఐటీ, నాట్ ఫ్రమ్ కంప్యూటర్ సైన్స్, నేను మెకానికల్ ఇంజనీరింగ్. సో స్టార్టింగ్లో నేను కూడా కొంచెం అట్లనే అవుట్ ఆఫ్ ప్లేస్ ఫీల్ అయ్యేవాడిని అనమాట. యూఎస్కి వచ్చినప్పుడు అరే అందరూ ఐటీ వాళ్ళే వస్తున్నారు ఎక్కువ మంది అని చెప్పి. బట్ అగైన్ ఐమ్ గ్లాడ్ ఐ చూస్ దిస్. And you said IELTS లో 6.5 కదా, and you know GRE, did you write GRE or was it like optional for many universities? It's an optional. నేను GRE అసలు పెట్టలేదు అన్నమాట. జస్ట్ ఇంకా రాస్తాను ఇంకా అలా, బట్ అవసరం లేకపోయినా రాస్తాను. బట్ IELTS మాత్రం లైక్ ఇట్స్ మ్యాండేటరీ. IELTS టోఫెల్ అని ఒక ఆప్షన్ వచ్చింది, బట్ టోఫెల్ నేను చాలా ఆలోచించాను, టోఫెల్ రాపిద్దామా IELTS రాద్దామా. సో ఆ క్వశ్చన్ నాకు మిగిలినప్పుడు ఐ థాట్ డెఫినెట్లీ నాకు ఇంగ్లీష్ వచ్చని నాకు నేను ప్రూవ్ చేసుకోవాలి. లైక్ ఇది ప్రూవ్ చేసుకోకుండా యుఎస్ లైక్ ఇట్స్ బిగ్ కాన్ఫిడెన్స్. IELTS పాస్ అయ్యామంటే ఇట్స్ బిగ్ కాన్ఫిడెన్స్. నాకు రాపిచ్చి వెళ్తే ఐ డోంట్ థింక్ ఐ హ్యావ్ దట్ మచ్ సాటిస్ఫాక్షన్. బట్ IELTS నేను ఫోన్లో లైక్ అప్పుడు నాకు ఒక డబ్బా ఫోన్ ఉండేది, ఒక చిన్న ఫోన్, అందులో ఉడెమీలో ఒక కోర్స్ ఉంటుంది IELTS 7+ అని, డేవిడ్ టీచ్. అలా నేర్చుకున్నాను అనమాట. 2 months ఒక చిన్న ఫోన్ లో రీడింగ్, లిసనింగ్, స్పీకింగ్ ఇవన్నీ ప్రాక్టీస్ చేశాను అనమాట. మొత్తం 4 modules ఉంటాయి. అప్పుడు కూడా పాస్ అవుతాను అనే క్లారిటీ లేదు, బట్ ఐ హ్యావ్ టు ప్రూవ్ మై సెల్ఫ్, నేను ఇది చేయగలను అని. ఎందుకంటే బ్యాచిలర్స్ లో చదవకుండానే అయిపోయింది అంతా. అంటే లైక్ దేర్ ఇస్ నథింగ్ ఇన్ మై లైఫ్ టు సే వీడు లైక్ ఐఎమ్ కాన్ఫిడెంట్ అన్నట్టు నాకు ఏ రిజల్ట్ లేదు. సో అంతా అయిపోయింది, లైక్ బాగానే అయిపోయింది, బట్ నా కష్టం ఎక్కువ లేదు. బట్ IELTS మాత్రం చాలా కష్టపడ్డాను. లైక్ బ్యాచిలర్స్ థర్డ్ ఇయర్ అయిపోగానే బ్యాచిలర్స్ లో నాకు అర్థమైపోయింది, సో ఐ షుడ్ స్టార్ట్ మై ప్రిపరేషన్, లేకపోతే ఇక్కడే ఉండిపోతాము. సో అప్పటి నుంచి ఫస్ట్ పాస్పోర్ట్, జిఆర్ఈ తర్వాత IELTS తర్వాత కాలేజీకి అప్లై చేయడం, కాలేజీకి అప్లై చేసిన తర్వాత ఇంటర్వ్యూ ప్రిపేర్ అవ్వడం అలా. ఓకే నైస్. సో వాట్ కాలేజెస్ డిడ్ యూ అప్లై స్పెసిఫికలీ? అందులో అడ్మిట్స్ ఏమేమి వచ్చినాయి, రిజెక్ట్స్ ఏమేమి వచ్చినాయి, అండ్ అన్ని కాలేజెస్ అప్లై చేసిన దాంట్లో ఒకటే ప్రోగ్రామా, ఫుడ్ సైన్స్ మాస్టర్స్ అండ్ ఫుడ్? సో 9 colleges లో నేను ఫుడ్ సైన్స్ కి అప్లై చేశాను. ఒక కాలేజ్ మాత్రం లైక్ బిజినెస్ అనలిటిక్స్, అది కూడా సేక్రెడ్ హార్ట్ యూనివర్సిటీ. మిగతా అన్ని యూనివర్సిటీస్ లో 9లో 6-7 టాప్ యూనివర్సిటీస్. నాకు ఎప్పుడు ఏముండేదంటే టాప్ యూనివర్సిటీస్కి వెళ్ళాలి అని ఉండేది. బట్ నేను చదివిన యూనివర్సిటీ మీడియం టైర్ యూనివర్సిటీ అనమాట. ఇట్స్ నాట్ ఏ బిగ్ యూనివర్సిటీ, బట్ నాట్ ఎస్ ట్రాష్ యూనివర్సిటీ, లైక్ మీడియంగా ఉండేది. ఆ యూనివర్సిటీలో లైక్ నాకు టాప్ కాలేజ్లో సీట్ రాలేదు, బికాస్ ఐ కేమ్ ఫ్రమ్ అగ్రికల్చర్ బ్యాక్గ్రౌండ్. లైక్ అగ్రికల్చర్ ఫుడ్ సైన్స్ రిలేట్ అయినా ఫుడ్ సైన్స్ వాళ్ళనే తీసుకుంటారు అనమాట ఆ టాప్ కాలేజెస్లో ఎక్కువగా. పైగా నేను రెజ్యూమే కూడా ఒక డబ్బా రెజ్యూమే చేశాను, నాకు అప్పుడు రెజ్యూమ్ చేయడం కూడా రాదు. సో నా రెజ్యూమ్ చూసి ఎవడో సీట్ ఇవ్వడు నాకు. సో ఈ కాలేజ్లో తక్కువ స్ట్రెంత్ ఉన్నారు కాబట్టి, దే నీడ్ స్టూడెంట్స్ కాబట్టి మమ్మల్ని సెలెక్ట్ చేసుకున్నారు అగ్రికల్చర్ నుంచి వచ్చిన వాళ్ళని. బేసికల్లీ మా యూనివర్సిటీలో అగ్రికల్చర్ నుంచి వచ్చిన వాళ్ళే 90% ఉంటారు ఫుడ్ సైన్స్లో. ఫుడ్ సైన్స్ నుంచి వచ్చిన వాళ్ళు చాలా తక్కువ. ఓకే. సో ఆ యూనివర్సిటీస్లో రాలేదు సీట్. 6 యూనివర్సిటీస్ రాలా, 3 యూనివర్సిటీస్ వచ్చినాయి. IIT చికాగో 50 lakhs ఫీజు అవుట్ ఆఫ్ ద ఆప్షన్. సెకండ్ది యూనివర్సిటీ ఆఫ్ సెంట్రల్ ఒక్లహోమా, అదొక 20 lakhs ఫీజే. బట్ నాకు అది అంత అనిపించలేదు. అల్యూమినీ నాకు ఇది బాగాలేదని చెప్పింది. బట్ మాది యూనివర్సిటీ ఆఫ్ విస్కాన్సిన్ స్టౌట్. మా అల్యూమినీని కనుక్కొని ఓకే బాగానే ఉంటుందా, కోర్సులు బాగానే అవగొట్టేసుకోవచ్చా, జాబ్లు వస్తాయి అంటే యా ఇట్స్ ఏ గుడ్ ఆప్షన్ అని చెప్పి వచ్చాను. యాక్చువల్లీ మా కంపెనీస్లో, మా ఫుడ్ కంపెనీస్లో 100లో ఓన్లీ 2 companies, రేర్గా 2 companies విల్ స్పాన్సర్ H1Bs అనమాట. అది వచ్చిందంటే వాళ్ళ లక్కీ కింద చెప్పుకోవచ్చు. లైక్ ద మోస్ట్ కన్స్ట్రెంట్ ఏంటంటే మాకు జాబ్స్ ఈజీగా వస్తాయి, ఒక 3 years హ్యాపీగా జాబ్స్ చేసుకోవచ్చు. కానీ H1B ఉన్న కంపెనీస్లో జాబ్ రావటం అనేదే ఒక టాస్క్. అది వచ్చిందంటే వెరీ లక్కీ, ఎందుకంటే మాది ఆన్ సైట్.
పీస్ ఉంటుంది జాబ్. మేబీ మోర్ అవర్స్, బట్ పీస్ ఆఫ్ మైండ్ అనేది ఉంటుంది. H1B వస్తే ఇంకా హ్యాపీ ఉంటుంది అనమాట. ఓకే ఓకే ఓకే. సో నైస్. ఎవరైనా ఇట్లా ఫుడ్ సైన్స్లో మాస్టర్స్ పర్స్యూ చేయాలనుకుంటున్నారు అనుకో, లైక్ ఇఫ్ దే రీచ్ యూ అవుట్ నౌ కరెంట్లీ, ఇప్పుడు లైక్ యూ టోల్డ్ మీ రైట్, నువ్వు అలుమ్నైని అడిగి కనుక్కొని యూనివర్సిటీలో జాయిన్ అయ్యా అని చెప్పి, యూనివర్సిటీ విస్కాన్సన్లో. అట్లాగా ఇప్పుడు ఒక బ్లాంక్ పేపర్, బ్లాంక్ మైండ్తో ఒక స్టూడెంట్, ఒక ప్రాస్పెక్టివ్ స్టూడెంట్ ఇండియా నుండి హీ రీచ్డ్ యూ అవుట్, అన్న ఇట్లా మాస్టర్స్కి వద్దాం అనుకుంటున్నాను నేను, యూనో అసలు ఈ ప్రోగ్రాంలో ఏమి ఉంటుంది, ఏమి ఇన్వాల్వ్ అవుతుంది, వాట్ స్కిల్స్ డూ ఐ నీడ్ టు బ్రష్ అప్ బిఫోర్ ఐ కమ్, ఇట్లాంటి యూనో బేసిక్ ప్రిలిమినరీ క్వశ్చన్స్ అడిగితే హౌ వుడ్ యూ ఆన్సర్, వాట్ వుడ్ బి యువర్ గైడెన్స్ టువర్డ్స్? ఓకే, బేసికల్లీ సైన్స్ బ్యాక్గ్రౌండ్లో ఏ బ్యాక్గ్రౌండ్ అయినా, కెమిస్ట్రీ డిగ్రీ, బయాలజీ, ఫిజిక్స్, మీరు ఏ డిగ్రీ అయినా చేయండి, యూ క్యాన్ కమ్ టు ఫుడ్ సైన్స్. ఫుడ్ సైన్స్కి రావాలి అనుకుంటే ద ఫస్ట్ థింగ్ యూ హ్యావ్ టు డూ ఈస్, నేను ఒక ఫ్రెషర్ని, యాజ్ ఏ ఫ్రెషర్గా గ్రాడ్ అయిపోయాక జాబ్ కొట్టినోడుగా చెప్పిన నాకు జాబ్ వచ్చింది. లైక్ యూ థింక్ ఇట్స్ లక్కీ, బట్ ఇట్స్ హార్డ్. కానీ మీకు ఒక 2 years ఒక ఫుడ్ ఇండస్ట్రీలో ఎక్స్పీరియన్స్ తెచ్చుకుని, ఏదో ఒకటి ఒక చిన్న ఎక్స్పీరియన్స్, ఒక టెక్నీషియన్ జాబ్ అయినా ఒక 1 or 2 years చేసేసి, ఒక 1 year చేసేసి యుఎస్ వచ్చి మీరు మాస్టర్స్ చేస్తే, లైక్ చేసి లైక్ సమ్మర్లో ఇంటర్న్షిప్ చేసి మళ్ళీ గ్రాడ్ అయిపోతే డెఫినెట్లీ విల్ గెట్. ఐఎమ్ వెరీ కాన్ఫిడెంట్. ఒక ఫ్రెషర్గా, ఎక్స్పీరియన్స్ లేనోడిగా నేను జాబ్ కొట్టానంటే, ఎక్స్పీరియన్స్ ఉండి, ఒక ఐడియా ఉండి మీరు బై గ్రాడ్ అయితే డెఫినెట్లీ విల్ గెట్ ఎ జాబ్, నాకంటే బెటర్ జాబ్. అండ్ స్కిల్స్ అంటారా, మా ఇండస్ట్రీలో కావాల్సిన మెయిన్ స్కిల్ కమ్యూనికేషన్ స్కిల్. అది ఉంటే మీరు ఈజీగా సర్వైవ్ అయిపోవచ్చు. ఐ డోంట్ నో అబౌట్ టెక్ అవన్నీ కావాలి కానీ, బట్ నాన్ ఐటీలో ఫుడ్ సైన్స్లో చేస్తే మోస్ట్ ఇంపార్టెంట్ స్కిల్ ఈస్ ప్రాబ్లమ్ సాల్వింగ్ అండ్ కమ్యూనికేషన్ స్కిల్స్. ఈ రెండు ఉంటే చాలు. యూ డోంట్ హ్యావ్ టు బి టూ టాలెంటెడ్, టూ ఇంటెలిజెంట్, యూ జస్ట్ హ్యావ్ టు బి కన్సిస్టెంట్ అండ్ కమ్యూనికేషన్ బాగా మాట్లాడితే చాలు. ఓకే ఓకే ఓకే. సో నేను కూడా నా వీడియోస్లో ఇదే చెప్తాను అనమాట. ఈవెన్ మా మెకానికల్ ఇంజనీరింగ్లో కూడా కమ్యూనికేషన్ ప్లేస్ అ బిగ్ రోల్ అనమాట, రోల్స్ అండ్ రెస్పాన్సిబిలిటీస్లో. నేను యూజువల్గా ఈ కోట్ ఎక్కడో విన్నానో చదివాను, ఐ డోంట్ రిమెంబర్ ఎగ్జాక్ట్లీ, దట్ 80% ఆఫ్ యువర్ జాబ్ ప్రాబ్లమ్స్ క్యాన్ బీ సాల్వ్డ్ ఇఫ్ యూర్ గుడ్ ఎట్ కమ్యూనికేషన్ అని చెప్పి అంటారు అనమాట. మిగతా 20% స్కిల్తో సాల్వ్ అవుతాయి. సో దట్స్ అ వెరీ గుడ్ పాయింట్. And then, you know, once you do masters in food science, what are the prospective job roles that you could apply? ఇప్పుడు మా మెకానికల్ ఇంజనీరింగ్లో యూనో మల్టిపుల్ ఏరియాస్లోకి వెళ్ళొచ్చు, డిఫరెంట్ ఇండస్ట్రీస్లో. యూనో క్వాలిటీ ఇంజనీర్, మ్యానుఫ్యాక్చరింగ్ ఇంజనీర్, ప్రాసెస్ ఇంజనీర్, డిజైన్ ఇంజనీర్, ప్రొడక్ట్ డెవలప్మెంట్ ఇంజనీర్, అట్లా మల్టిపుల్ ఆప్షన్స్ ఉన్నాయి బేస్డ్ ఆన్ యువర్ స్పెషలైజేషన్. ఫుడ్ సైన్స్లో అలా కంపారిజన్లో రోల్స్ చెప్పాలంటే there are two ways. ఫుడ్ సైన్స్ గ్రాడ్ చేసిన వాళ్ళకి ఎప్పుడు 2 ఆప్షన్స్ ఉంటాయి. ఒకటి R&D అంటే రీసెర్చ్ అండ్ డెవలప్మెంట్, ఇంకొకటి క్వాలిటీ అండ్ సేఫ్టీ. రీసెర్చ్ అండ్ డెవలప్మెంట్ విల్ హ్యావ్ మోర్ హై సాలరీస్, క్వాలిటీ అండ్ ఫుడ్ సేఫ్టీ విల్ హ్యావ్ లోవర్ సాలరీస్ కంపేర్డ్ టు R&D. బట్ R&D రావాలంటే కొంచెం కష్టం అనమాట. దీస్ ఆర్ ద ఓన్లీ 2 ways వెళ్ళడానికి. ఇట్స్ హార్డ్ టు గెట్ ఎ జాబ్ ఇన్ R&D, బట్ ఇట్స్ ఈజీ టు గెట్ ఎ జాబ్ ఇన్ క్వాలిటీ అండ్ సేఫ్టీ. ఐ మీన్ క్వాలిటీ అండ్ సేఫ్టీ అనమాట. సో R&Dలో ఎలా ఉంటుందంటే ప్రొడక్ట్ డెవలప్మెంట్ ఇవన్నీ చూస్తారు. క్వాలిటీ అండ్ సేఫ్టీలో ఒక ఫుడ్ ఒక కస్టమర్కి సేఫ్గా క్వాలిటీగా వెళ్తుందా లేదా, అలా వెళ్ళటానికి మేము ఉపయోగపడతాం అనమాట. దట్ ఈస్ క్వాలిటీ అండ్ సేఫ్టీ. ఓకే, అంటే ఇది అవుట్ ఆఫ్ లైక్ పర్సనల్ ఇంట్రెస్ట్ నాకు తెలిసి వీడియోకి ఐ డోంట్ నో ఇఫ్ దిస్ వుడ్ హెల్ప్ దిస్ క్వశ్చన్, బట్ క్వాలిటీ ఇన్స్పెక్షన్ అంటే యూనో పార్ట్ ఆఫ్ మెకానికల్ ఇంజనీరింగ్ ఈజ్ ఆల్సో క్వాలిటీ ఇన్స్పెక్షన్. ఓకే, పార్ట్ డిమెన్షనింగ్గా చెక్ చేయడం కానీ, లేకపోతే యూనో మెటీరియల్ క్వాలిటీస్ చెక్ చేయడం కానీ. సో పర్సనల్ ఇంట్రెస్ట్లో వాట్ టిపికల్ మెథడ్స్ డూ యూ చెక్? ఇప్పుడు మా దగ్గర బ్యాచ్ ఇన్ ప్రాసెస్ అని చెప్పి ఒకటి ఉంటుంది. 100 parts మ్యానుఫ్యాక్చర్ అవుతాయి, ఒక 2 చూసేసి ఆ బ్యాచ్ని అప్రూవ్ చేసేస్తారు. ఇస్ ఇట్ ద సేమ్? అట్లాంటి ఏమైనా ప్రొసీజర్స్ లాంటివి ఏమైనా ఉంటాయా FDASలో, ఫుడ్ గ్రేడ్ అప్లికేషన్స్లో? యా, మాకు ఫుడ్లో ఎలా ఉంటుందంటే లైక్ ఫుడ్ క్వాలిటీ అండ్ సేఫ్టీ రెండు చూస్తాము. మా కంపెనీలో సేఫ్టీ అనేది ఇట్స్ సేఫ్టీ కన్ఫర్మ్ గా ఉంటుంది. వీ డోంట్ టెస్ట్ ఎనీథింగ్ ఫర్ సేఫ్టీ, వీ టెస్ట్ ఫర్ క్వాలిటీ. ఎందుకంటే సేఫ్టీ ఈజ్ ఆల్రెడీ ఇంప్లిమెంటెడ్. ఇట్స్ బీన్ ఫ్రమ్ ఇయర్స్ నుంచి ఒక ప్రోడక్ట్ ని ఇంత కుక్ చేస్తే ఈ ప్రోడక్ట్ సేఫ్, కానీ ఆ సేఫ్టీని మనం కాపాడాలంటే అది సేఫే, కానీ అది సేఫ్ గా ఉండడానికి మనం కాపాడాలి, ఆ ఫుడ్ ని మనం కాపాడాలి, ఆ క్వాలిటీని మనం కాపాడాలి. సో ఫుడ్ సేఫ్టీ క్వాలిటీ ఏంటంటే, సేఫ్టీ ఇస్ సంథింగ్ ప్రజలు తింటే వాళ్ళకేం కాకూడదు, అది సేఫ్టీ.
అండ్ క్వాలిటీ ఏంటంటే వాడి కస్టమర్ ఎక్స్పీరియన్స్ ఇస్ క్వాలిటీ. ఒక ప్రోడక్ట్ వచ్చింది, ఆ ప్రోడక్ట్ కంపు కొడుతుందంటే ఇట్స్ ఎ క్వాలిటీ. ఒక ప్రోడక్ట్ అది తింటే వాడికి హాని జరుగుతుంది వాడి హెల్త్ కంటే అది సేఫ్. సో దీస్ ఆర్ ద డిఫరెన్స్ బిట్వీన్ క్వాలిటీ అండ్ సేఫ్టీ. సేఫ్టీ కాపాడతాము, క్వాలిటీ మెయింటైన్ చేస్తాము. ఓకే ఓకే. అండ్ సేఫ్టీ స్టాండర్డ్స్ ఆల్రెడీ ఒక ప్రోడక్ట్ ని 165 ఫారెన్హీట్ చేస్తే ఆ ప్రోడక్ట్ అనేది సేఫ్. ఆ ప్రోడక్ట్ లో బ్యాక్టీరియా అనేది కిల్ అవుతుంది. కరెక్ట్. ఎస్పెషల్లీ సేఫ్టీ స్టాండర్డ్స్ ఆల్రెడీ ఎస్టాబ్లిష్ అయి ఉంటాయి. జస్ట్ ప్రొటెక్ట్ దట్ అండ్ మేక్ షూర్ దట్ క్వాలిటీ స్టాండర్డ్స్ మీట్ అవుతున్నాయి. దట్స్ ఇట్, రైట్? అంతే. ఓకే. సో ఇఫ్ క్వాలిటీ ఇస్ నాట్ మీటింగ్ దెన్ ఆల్సో ఇట్స్ ఎ కన్సర్న్ బికాజ్ మన ప్రొడక్ట్స్ అవడ కొండ కాబట్టి. యా, కరెక్ట్. ఓకే. That's a nice way to put it. Internship experience ఎట్లా ఉండింది? Like, did you get any internship while you were doing masters or అసలు లైక్ ఈవెన్ మనకి రాకపోయినా మన బ్యాచ్ లో కొంతమందికి వచ్చి ఉంటుంది కదా. హౌ డిఫికల్ట్ ఇట్ ఇస్ టు సెక్యూర్ ఇంటర్న్షిప్? సో the difficulty of getting an internship in food science is very easy if you have little bit of experience. Little bit అంటే little bit, ఒక 6 to 12 months experience ఏది ఉంటే డెఫినెట్లీ యుల్ గెట్ అన్ ఇంటర్న్షిప్. బట్ అదే వితౌట్ ఎక్స్పీరియన్స్, జీరో ఎక్స్పీరియన్స్ తో అయితే ఇట్స్ హార్డ్. నేను జీరో ఎక్స్పీరియన్స్ అనమాట. సో ఇట్స్ హార్డ్ ఫర్ మీ యాక్చువల్లీ. నాకు రెజ్యూమ్ చేసుకోవడమే రాదు. ఐఎమ్ వెరీ ఫ్రాంక్. లైక్ 2024 మే అప్పటికి నాకు రెజ్యూమ్ చేసుకోవడం రాదు. నా రెజ్యూమే ఒక చెత్త రెజ్యూమేలా ఉండేది నాది. బట్ రాలేదు ఇంటర్న్షిప్. ఆబ్వియస్లీ రెజ్యూమ్ చండాలంగా ఉంటే ఆబ్వియస్లీ రాదు. రెజ్యూమ్ ఈజ్ ఏ కైండ్ ఆఫ్ వెపన్ అనమాట టు గెట్ ఎ జాబ్. ఆ వెపన్ తో నువ్వు జాబ్లో అప్లై చేయాలి. ఇంటర్వ్యూ వస్తే నువ్వు మంచిగా కాన్ఫిడెంట్ గా చెప్పాలి. అది రెజ్యూమే బాగాలేనప్పుడు ఇంటర్న్షిప్ ఎలా వస్తుంది? సో నో వన్ గైడెడ్ మీ. అంటే ఎవరిని బ్లేమ్ చేయను, బికాస్ నా చేతకంతను అనుకుంటాను కానీ ఎవరు నాకు చెప్పలేదని నేను అనుకోను. దట్స్ మై, ఐ విల్ టేక్ దట్ బ్లేమ్. నేను సరిగ్గా ప్రిపేర్ అవ్వలేదు ఇంటర్న్షిప్ రావాలి. సో చాలా మందికి కొంతమంది హెల్ప్ చేసి ఉంటారు, అయిపోయింది. బట్ నో వన్ హెల్ప్ బెట్. నాకు హెల్ప్ అడగటం అంత అలవాటు లేదు. వేరే వాడిని అడిగి అరే నాకు హెల్ప్ చేయరా అంటే, హెల్ప్ చేస్తే లైక్ టిపికల్ పీపుల్, దేర్ ఆర్ మెనీ టిపికల్ పీపుల్. వాళ్ళకి హెల్ప్ చేయాలంటే మనం చాలా చేయాలి. వాళ్ళ దగ్గర ఉండటం, వాళ్ళతో మాట్లాడటం, వాళ్ళతో ముందు కొట్టడం. ఐ కాంట్ డూ ఆల్ దట్. నేను లైక్ ఇఫ్ యూ వాంట్ టు జెన్యూన్లీ హెల్ప్ మీ, యూ కెన్ హెల్ప్ మీ. అంతేగాని ఆ హెల్ప్ చేయడం కోసం నేను నీ దగ్గర దాసోహం అయిపోయి నేను ఉండేది. అలాంటి టైప్ ఆఫ్ పర్సన్ నేను. అలా ఇట్స్ ఈజీ ఇఫ్ యూ హ్యావ్ ఎక్స్పీరియన్స్. ఇట్స్ హార్డ్ ఇఫ్ యూ డోంట్ హ్యావ్ ఎక్స్పీరియన్స్. ఇంటర్న్షిప్ రావటం ఫుడ్ సైన్స్ లో అని నేను అప్పుడు ఏం చేశాను తెలుసా? ఇంటర్న్షిప్ రానప్పుడు మైండ్ ఖరాబ్ అయిపోయింది. ఏంటి నాకు ఇంటర్న్షిప్ రాలేదు, ఎవరెవరికో వచ్చేసి. అలా వచ్చేసినప్పుడు నేను లైక్ అప్పుడు ఇండియా వెళ్ళిపోయాను నేను. యాక్చువల్లీ ఒక 3 months, ఒక 80 days ట్రిప్ ప్లాన్ చేసుకున్నాను ఇండియా. ఇట్స్ అన్ఫార్చునేట్ ట్రిప్. అప్పటికప్పుడు $2,000 ఒక చుట్టాల వాళ్ళ క్రెడిట్ కార్డ్ వాడి నేను ఫ్లైట్ టికెట్ బుక్ చేసుకున్నాను. నాకు డబ్బులు లేవు. నాకు పార్ట్ టైం ఉంది కానీ ఆన్ క్యాంపస్ లో ఐ విల్ గెట్ అరౌండ్ $2,500 per month. అవన్నీ వదిలేసి, పార్ట్ టైం వదిలేసి, రూమ్ రెంట్ కట్టాలి అన్నా కానీ ఐ మేడ్ మై వే టు ఇండియా. బికాస్ లైక్ వాట్ ఐఎమ్ డూయింగ్ హియర్ అంటే నేను ఎందుకు వచ్చాను అని నాకు అనిపించింది. ఎవరెవరికి వస్తున్నాయి, నేను కష్టపడట్లేదా, లేకపోతే వాట్స్ రాంగ్ విత్ మీ? దట్ ఇస్ ద క్వశ్చన్ ఇన్ మై హెడ్. నేనేం చేస్తే బెటర్ ఇప్పుడు అని నేను ఇండియా వెళ్ళిపోయాను. ఇండియా వెళ్ళాక ఐ డిడ్ మై ఇంటర్న్షిప్ ఇన్ ఇండియా యాక్చువల్లీ, యూనో. సో మాస్టర్స్కి వచ్చిన ఒక వ్యక్తి అమెరికాకి మళ్ళీ ఇంటర్న్షిప్ చేశాడు ఇండియాకి వచ్చి. ఇంటర్న్షిప్ కోసమే రాలేదు, నేను చాలా విషయాల కోసం వచ్చాను. అప్పుడే ఎలక్షన్స్ అయినాయి, లైక్ ఆంధ్రప్రదేశ్ ఎలక్షన్స్ అయినాయి. అండ్ ఎలక్షన్స్, ఇంటర్న్షిప్, అండ్ ఐ డిడ్ మై లాజిక్ సర్జరీ అనమాట. నాకు స్పెట్స్ అంటే ఇష్టం ఉండదు. సో ఐ డిడ్ మై లాజిక్. సో అన్ని కారణాలు పెట్టుకుని ఒక 70-80 days ప్లాన్ చేసుకున్నాను ఇండియాకి. అప్పటికప్పుడే June 2nd నేను ఇండియా వస్తే వారం ముందే డిసైడ్ అయ్యా ఐఎమ్ గోయింగ్ టు ఇండియా నో మ్యాటర్ వాట్. నాకు డబ్బులు ఏమైపోయినా పర్లేదు. ఐ హ్యాడ్ a 30 lakh లోన్ అండ్ 6,000-7,000 క్రెడిట్ కార్డ్ బిల్స్, అరౌండ్ 40 lakhs అనుకోండి మొత్తం అంతా కలిపి. 40 lakhs అప్పు పెట్టుకుని ఇండియా వెళ్ళటం అంటే ఇట్స్ ఎ కైండ్ ఆఫ్ అంటే భయం అనమాట. అంటే మా ఇంట్లో వాళ్ళకి కూడా దే ఆర్ నాట్ హ్యాపీ. ఇంత అప్పులు పెట్టుకుని బయట పార్ట్ టైం చేయకుండా, ఫీజులు కట్టుకోకుండా, అసలు నువ్వు జాబ్ వస్తుందో రాదని గ్యారంటీ లేనప్పుడు యూ హ్యావ్ టు వర్క్ పార్ట్ టైం. దట్స్ మై అది మా పేరెంట్స్ చెప్పారు. బట్ ఐఎమ్ కాన్ఫిడెంట్ నాకు జాబ్ వచ్చింది. నేను పార్ట్ టైం అయితే చేయను బయట. ఐ గాట్ మెనీ ఛాన్సెస్ బయట పార్ట్ టైం చేయడానికి.
నేను ఏదో ఒక రీజన్ చెప్పి నా హెల్త్ పాడవకూడదను, నా స్టడీస్ పాడవకూడదను, నాకు నేనే సర్ది చెప్పుకొని ఐఎమ్ నాట్ గోయింగ్ టు డూ దట్ అని చాలా డెక్లైన్ చేశాను. యాక్చువల్లీ పార్ట్ టైం ఒకటి ఇప్పించడమే ఎక్కువ, కానీ ఒకటి ఇప్పించినా కానీ నేను నైట్ నిద్రపోవాలి అని ఆ స్టాండర్డ్స్ ఉండటం చాలా కష్టం. అంటే అందరూ సంపాదిస్తారు, ఒక 40 మందిలో మా బ్యాచ్ 40 మంది, 39 మంది పార్ట్ టైం చేస్తూ అందరూ దే ఆర్ హ్యావింగ్ ఫన్, దే ఆర్ హ్యావింగ్ మనీ, దే ఆర్ హ్యావింగ్ ఎవ్రీథింగ్. బట్ నేను విత్ దిస్ అప్పు అండ్ నేను ఓన్లీ ఆన్ క్యాంపస్ జాబ్ చేసేవాడిని. సో ఎక్స్పెన్సెస్ మెయింటైన్ చేయడానికి ఇట్స్ హార్డ్. అందరూ చేస్తున్నప్పుడు మనం ఆ రూట్లో వెళ్ళిపోవాలనిపిస్తుంది యాక్చువల్లీ. బట్ నేను ఆ రూట్ లో వెళ్ళలేకపోయాను. ఐఎమ్ చాలా కష్టపడ్డారు మా బ్యాచ్ వాళ్ళు. దే పేడ్ ఆల్ దేర్ ఫీస్ డ్యూరింగ్ మాస్టర్స్. డ్యూరింగ్ మాస్టర్స్ దే పేడ్ ఆల్, దే ఆల్ గెట్ ప్లేస్డ్. ఐఎమ్ వెరీ హ్యాపీ అబౌట్ ఆల్ మై బ్యాచ్ మేట్స్. వాళ్ళు చాలా కష్టపడ్డారు, నేను కష్టపడ్డాను, అందరం కష్టపడ్డాం. ఆల్ 40 మెంబర్స్ ఆఫ్ మై బ్యాచ్ అందరికీ జాబ్లు వచ్చింది. లైక్ చిన్నదో పెద్దదో, ఏదో మీడియమో చిన్నదో పెద్దదో, ఎవ్రీ వన్ గాట్ ప్లేస్డ్ ఇన్ కంపెనీస్. కొన్ని హెచ్ఎండి స్పాన్సర్ చేస్తాయి, కొన్ని హెచ్ఎండి స్పాన్సర్ చేయవు, బట్ సంథింగ్ ఈస్ బెటర్ దాన్ నథింగ్ అంటా నేనైతే. సో తేజ, ఐ మీన్ ఇంకా లాస్ట్ ఫేజ్కి వచ్చేసాము. మాస్టర్స్ గురించి మాట్లాడావు కాబట్టి, లైక్ యూ ఆల్సో స్పోక్ అబౌట్ యువర్ ఫుల్ టైమ్ జాబ్ రెస్పాన్సిబిలిటీస్, బట్ కొంచెం రెస్పాన్సిబిలిటీస్ గురించి కాకుండా హౌ వాజ్ యువర్ ఫుల్ టైమ్ జాబ్ సర్చ్? ఎందుకంటే మాస్టర్స్కి యూఎస్ వచ్చిన ప్రతి ఒక్కరికి అదొక వెరీ బ్రూటల్ ఫేస్. ఈవెన్ యూనో మై ఫేజ్ వాజ్ స్లైట్లీ వెరీ డిఫికల్ట్, ఐ వుడ్ సే. చాలా ఆల్మోస్ట్ 1300 అప్లికేషన్స్ వేసాను. ఐ గేవ్ 20+ ఇంటర్వ్యూస్ అండ్ దెన్ ఆఫర్ వచ్చింది. హౌ వాజ్ యువర్స్? యూనో క్యూరియస్ అబౌట్. సో మై జాబ్ సెర్చ్ స్టార్టెడ్ ఫ్రమ్ వెన్ ఐ కేమ్ బ్యాక్ మై ట్రిప్ ఫ్రమ్ ఇండియా. అంటే ఇండియా వెళ్ళిపోయాను కదా, మే నుంచి జూన్ జూలై ఆగస్ట్ ఎండింగ్లో వచ్చేసా. ఫ్రమ్ దెన్ నేను నా జాబ్ సెర్చ్ స్టార్ట్ చేశాను. ఫస్ట్ జాబ్ సెర్చ్ రెజ్యూమ్తో స్టార్ట్ చేశాను. దే ఆర్ 3 things. ఫస్ట్ రెజ్యూమే బాగా ప్రిపేర్ చేసుకోవాలి, జాబ్స్కి అప్లై చేయాలి, 3 ఇంటర్వ్యూ బాగా ప్రిపేర్ అవ్వాలి. సో ఫస్ట్ థింగ్ ఈజ్ ఐఎమ్ ఫిక్సింగ్ మై రెజ్యూమే. అంటే రెజ్యూమేలో ఏం పెట్టాలో కూడా ఫిక్స్ చేసుకోవాలి. ఐ జాయిన్ మెనీ వాలంటీర్ ఆర్గనైజేషన్స్ మా కాలేజ్లో, అండ్ లింక్డ్ఇన్లో స్టార్ట్ చేశాను. లైక్ లింక్డ్ఇన్లో ఐ స్టార్టెడ్ పోస్టింగ్, ఎలా రీచ్ అవుట్ అవటం జనాలకి, జాబ్ ఎలా రావాలో తెలుసుకుని ఇన్సైట్స్ రాసుకోవటం. సో జాబ్ కావాలి అనే దానికంటే జాబ్ ఎలా రావాలో తెలుసుకోవాలి అనే ఇంటెన్షన్తో లింక్డ్ఇన్లో ఇఫ్ యూ ట్రై, నీకు చాలా ఇన్సైట్స్ దొరుకుతాయి అండ్ ఇట్ విల్ హెల్ప్ యూ టు గెట్ ఎ జాబ్. సో లాట్ ఆఫ్ పీపుల్ హెల్ప్డ్ మీ హౌ టు గెట్ ఎ జాబ్ ఇన్స్టెడ్ ఆఫ్ గివింగ్ మీ ఎ జాబ్. ఎందుకంటే అందరి దగ్గర జాబ్లు ఉండవు. నా సెర్చ్ ఎలా ఉండిందంటే ఐ అప్లై టు అరౌండ్ 150 జాబ్స్, 100-150 అప్లై చేశాను. ఐ గాట్ 2 ఇంటర్వ్యూ కాల్స్. 2 ఇంటర్వ్యూ కాల్స్లో ఒకటి చికాగో ఆన్ సైట్, ఇంకొకటి న్యూయార్క్ది రిమోట్, లైక్ ఆన్లైన్లోనే అయిపోయింది ఇంటర్వ్యూ. సో జాబ్ సెర్చ్ నాది కష్టంగానే అయ్యింది, కానీ ఐ మేడ్ మై ప్రిపరేషన్. నేను జాబ్ రాకముందే ఇంటర్వ్యూ ఎలా చెప్పాలి, ఇంటర్వ్యూలో హౌ టు బి కాన్ఫిడెంట్, అండ్ ఇన్ ద మీన్ టైమ్ నేను కంటెంట్ క్రియేషన్ స్టార్ట్ చేశాను జాబ్ సెర్చ్లో ఉన్నప్పుడే. సో ఇట్ మేడ్ మీ కాన్ఫిడెన్స్. అంటే లైక్ హ్యావింగ్ ఏ 10K ఫాలోవర్స్ గేవ్ మీ మెనీ కాన్ఫిడెన్స్, లైక్ సో మచ్ కాన్ఫిడెన్స్. అంటే ఒక ఇంటర్వ్యూలో మాట్లాడుతున్నప్పుడు ఐఎమ్ ఎన్ ఇన్స్టాగ్రామ్ ఇన్ఫ్లుయెన్సర్ అని ధైర్యంగా ఐ హ్యావ్ దిస్ మచ్ ఫాలోవర్స్ అని చెప్పి చెప్పుకో, లైక్ ఇట్ గేవ్ మీ లాట్ ఆఫ్ కాన్ఫిడెన్స్. ఇంటర్వ్యూలో నాకు హెల్ప్ చేసింది ఏంటంటే నా ప్రిపరేషన్తో పాటు నాకు నా ఇన్స్టాగ్రామ్ ఇచ్చిన కాన్ఫిడెన్స్ ఇంకా ఎక్కువ. లైక్ సో దట్ హెల్ప్డ్ మీ టు క్రాక్ ఇంటర్వ్యూ. మై కాన్ఫిడెన్స్ హెల్ప్డ్ మీ టు క్రాక్ ఇంటర్వ్యూ అండ్ మై కన్సిస్టెన్సీ హెల్ప్డ్ మీ టు గెట్ ఎ జాబ్. అంటే కన్సిస్టెంట్గా అప్లై చేయటం, రోజుకి అప్లై చేయాలి అండ్ వీడియోస్ చేసుకోవటం, అప్లై చేయటం, మళ్ళీ ఇన్ ద మీన్ టైమ్ అకాడమిక్స్ చూసుకోవటం, లైక్ అండ్ జిమ్కి వెళ్ళటం. ఆమె జిమ్ ఫ్రీక్ అనమాట. మేబీ ఇప్పుడు అంత బాడీ లేకపోవచ్చు, కానీ జిమ్కి వెళ్ళేవాడిని. జిమ్కి వెళ్ళి ఐ యూజ్ టు బి వెరీ కన్సిస్టెంట్. మార్నింగ్ 5 చలిలో వితౌట్ ఎ వెహికల్ జిమ్కి నడుచుకుంటూ వెళ్తూ, అలా నుంచి అంటే కాలేజ్కి వెళ్తూ, మీల్స్ ప్రెప్ చేసుకుంటూ, బయట తినేవాడిని కాదు, ఓన్లీ ఇంట్లో కుక్ చేసుకునే తినేవాడిని. సో మై జాబ్ సెర్చ్ ఈస్ డిఫికల్ట్, ఇన్ ద సేమ్ టైమ్ ఈజీ, బట్ ఐ మేడ్ ఇట్ ఈజీ అనమాట. నాకైతే అంత కష్టం అనిపించింది అప్పుడు. జాబ్ వచ్చాక అనిపించింది ఓకే, జాబ్ సెర్చ్ ఈజ్ నాట్ డిఫికల్ట్ ఇఫ్ వీఆర్ ప్రిపేర్డ్. అంటే ఆ ప్రిపరేషన్ అనేది ఉండాలి. సో మేలో గ్రాడ్ అవుతున్నా అంటే చాలా మంది అన్నారు అప్పుడే ఎందుకురా బాబు ఇవన్నీ అని. బట్ అప్పుడే కాదు, అసలు నువ్వు మాస్టర్స్కి వచ్చిన ఫస్ట్ రోజు నుంచి యువర్ ఫస్ట్ గోల్ షుడ్ బి ఐ షుడ్ గెట్ ఎ జాబ్. ఆ జాబ్ రావడానికి నేనేం ప్రిపేర్ అవ్వాలి, లైక్ స్కిల్సా ఓకే, రెజ్యూమే ఓకే, కనెక్షన్సా ఓకే, ఇలా యూ హ్యావ్ టు మేక్ యువర్ పాయింట్స్ వెరీ క్లియర్. సో ఫస్ట్ ఇయర్ నేను చదివేవాడిని, డైలీ ఈవినింగ్ చదువుకునేవాడిని, బట్
ఐ డోంట్ హ్యావ్ ఏ డైరెక్షన్. బట్ ఎప్పుడైతే ఇండియా నుంచి వచ్చానో యుఎస్ మళ్ళీ ట్రిప్ అయిపోయాక ఐ క్లియర్గా దీస్ ఆర్ మై డైరెక్షన్స్, అవే నేను ఫాలో అయ్యాను. జిమ్కి వెళ్ళటం అండ్ జాబ్స్కి అప్లై చేయటం అండ్ స్కిల్స్ నేర్చుకోవటం. లైక్ ఐ డిడ్ వెరీ కన్సిస్టెంట్లీ. లైక్ ఈవెన్ దో నాకు గ్రాడ్ అవ్వటానికి చాలా రోజులున్నా ఐ మేడ్ మై సెల్ఫ్ వెరీ క్లియర్, ఐ హ్యావ్ నో టైం. ఒక పేపర్లో రాసుకునేవాడిని ఎన్ని రోజులు ఉంది గ్రాడ్ అవటానికి, ఎన్ని రోజులు ఉంది నేను జాబ్ తెచ్చుకోవడానికి. లైక్ రోజు టిక్ చేసుకునేవాడిని. చాలా స్ట్రెస్ ఉండేది. డే చుట్టే కొద్దీ ఇవాళ ఏమన్నా ప్రొడక్టివ్గా చేసామా లేదా, చెయ్యకపోతే రేపు డెఫినెట్లీ చేయాలి. సో అలా అనమాట. సో యా డిఫికల్ట్ అనే చెప్పాలి. ఇట్స్ నాట్ ఈజీ, బట్ యూ హ్యావ్ టు బి ప్రిపేర్డ్. లైక్ అది ఈజీగా అనిపించాలంటే యూ హ్యావ్ టు బి వెరీ ప్రిపేర్డ్. ఓకే ఓకే, దట్స్ అ నైస్ ఆన్సర్. ఎప్పుడు ఇన్లేదు ఇట్లా లైక్ ప్రిపేర్ అయ్యి అండ్ దెన్ యూనో సో ఏదో గుడ్లో కొట్టేసాము అన్నట్టు కాదండి నాది. లైక్ మై జాబ్ సెర్చ్ ఇస్ నాట్ బేస్డ్ ఆన్ లక్. ఐఎమ్ వెరీ కాన్ఫిడెంట్. లైక్ మై జాబ్ సెర్చ్ ఇస్ బేస్డ్ ఆన్ మై కన్సిస్టెన్సీ అండ్ మై ప్రిపరేషన్ అండ్ ఎవ్రీథింగ్. అండ్ లక్ అనేది మేబీ ఐ డోంట్ గివ్ దట్ మచ్ క్రెడిట్ టు మై లక్. మేబీ జాబ్ రాకపోయినా అది నా చేతకంతనమే అనుకుంటాను, కానీ నాకు లక్ లేక జాబ్ రాలేదు అని అయితే నేను అనుకుంటాను. నైస్ నైస్, దట్స్ అ వెరీ నైస్ వే ఆఫ్ పుట్టింగ్ ఇట్. ఇంకా లాస్ట్ బట్ నాట్ లీస్ట్, ఇందాకే చిన్న జిస్ట్ ఇచ్చావు నువ్వు కాంటెంట్ క్రియేషన్ అని చెప్పి. హౌ డిడ్ దట్ స్టార్ట్? యూనో రైట్ నౌ యూ హ్యావ్ మోర్ దెన్ 150K ఫాలోవర్స్ ఆన్ ఇన్స్టాగ్రామ్. యూ మస్ట్ బి సూపర్ ప్రౌడ్ ఆఫ్ ఇట్. సో ఎట్లా స్టార్ట్ అయింది అసలు? యూనో ఆ జర్నీ ఏంటి? వాట్ మోటివేట్స్ యూ టు పోస్ట్ videos on Instagram? My content creation journey started on Jan 4th, 2025. And it's been exactly around 1 year, 1 month అయింది, 13 months అయింది. సో హౌ ఇట్ స్టార్ట్ అంటే లైక్ డిసెంబర్లో ఎవ్రీవన్ వెంట్ హోమ్. ఎందుకంటే నేను మాత్రం ఆ డిసెంబర్ ఐ గేవ్ మై సెల్ఫ్ ఏ గ్రైండ్. అంటే ఎలాగైనా ఈ వింటర్లో ఐ షుడ్ డిసైడ్ సంథింగ్. అంటే నాకు చేయడానికి ఏమి ఉండేది కదా, పార్ట్ టైమా లేదు. చదువుకునేవాడిని, జాబ్లో అప్లై చేసుకుంటూ ఉండేవాడిని, రెజ్యూమ్ ఫిక్స్ చేసుకునేవాడిని, ఇంటర్వ్యూ ప్రిపేర్ అయ్యేవాడిని. ఐ గాట్ పిస్ అయిపోయాను. లైక్ ఏంటి ఇంతేనా. లైక్ ఐ షుడ్ డూ సంథింగ్ మోర్. లైక్ జాబ్ ఒక్కటే కాదు, యూ షుడ్ డూ సంథింగ్ దట్ విల్ గివ్ యూ మోర్ హ్యాపీనెస్. ఫర్ మీ నాకు జాబ్లో హ్యాపీనెస్ ఉంటుంది, కానీ ఆ జాబ్ కంటే ఎక్కువ హ్యాపీనెస్ ఇచ్చేది నా కంటెంట్ క్రియేషన్. ఐఎమ్ వెరీ కాన్ఫిడెంట్. నాకు రీచ్ వచ్చినా రాకపోయినా, ఫాలోవర్స్ ఎక్కువ వచ్చినా రాకపోయినా, నా వీడియోలు ఒక నలుగురికి రీచ్ అయ్యి ఆ నలుగురికి ఉపయోగపడుతున్నాయి అంటే ఐఎమ్ మోర్ హ్యాపీ అండ్ మోర్ సాటిస్ఫైడ్. అండ్ కంటెంట్ క్రియేషన్ స్టార్ట్ చేసినప్పుడు ఐ హ్యావ్ మై థాట్, ఓకే రోజుకి 2 గంటలు ఇన్స్టాగ్రామ్ స్క్రోల్ చేసే బదులు అదే 2 గంటలో నువ్వు ఇన్స్టాగ్రామ్లో క్రియేట్ చేస్తే యూ విల్ బి మోర్ బెనిఫిటెడ్ అనిపించింది. అండ్ దట్ ఈస్ వన్ మోర్ రీజన్. అండ్ సెకండ్ రీజన్ వచ్చేసి ఐఎమ్ ద పర్సన్ who received no help from any person when I'm searching for job or searching for internship. అదే రెజ్యూమే ఎలా చేయాలో కూడా ఎవడు చెప్పడు. లైక్ ఎవరికంత ఖాళీ ఉంది, సో ఎవడు హెల్ప్ చేయలేదు. సో అలాంటి హెల్ప్ డెఫినెట్లీ ఇన్ ఫ్యూ డేస్ నాకు వచ్చిన 3 అండి. కంటెంట్ ఎలా క్రియేట్ చేయాలి, 2 రెజ్యూమే, ఒక ఫ్రెషర్ రెజ్యూమే ఎలా ఉండాలి, అండ్ థర్డ్ థింగ్ ఒక ఇంటర్వ్యూకి ఎలా ప్రిపేర్ అవ్వాలి. These are my most 3 important skills out of my job I have. ఈ 3 skills మీద నేను వర్క్ చేసి I will definitely help people. I will definitely start sessions. And ఇదన్నమాట. లైక్ యూ హ్యావ్ టు, అంటే ఏదో విధంగా ఉపయోగపడాలి జనాలకి. లైక్ నాకు ఎంత మటుకు నేనే బాగుండాలి, నా కుటుంబం బాగుండాలి, డబ్బులు సంపాదించాలి కాకుండా మన పక్కన వాళ్ళు కూడా బాగుండాలి. వాళ్ళ హ్యాపీనెస్లో మనం కూడా హ్యాపీనెస్ వెతుక్కోవాలి. దట్స్ ద మోస్ట్ ఇంపార్టెంట్ థింగ్ అండి. నిజంగా వేరే వాళ్ళ సంతోషంలో మనం సంతోషం వెతుక్కోవడం మొదలు పెడితే యూ విల్ నెవర్ బీ సాడ్ అండి. ఇప్పుడు నాకు ఆఫీస్లో ఇఫ్ ఐ హ్యాడ్ ఎ బ్యాడ్ డే, ఐ సీ సమ్వన్ లైక్ మనకంటే లైక్ ఇఫ్ ది సమ్వన్ ఆర్ హ్యాపీ, ఐ విల్ సీ హ్యాపీనెస్ ఇన్ దేర్ ఫేస్. అండ్ సో ఓకే, సో మా ఆఫీస్లో పీపుల్ లైక్ మీ అ లాట్. లైక్ అంటే నాట్ బికాస్ ఐ డూ వర్క్ పక్కన పెట్టేసి దే లవ్ మై హౌ ఐ స్మైల్. లైక్ ఐ లీడ్ మై వర్క్ విత్ స్మైల్. మేబీ నా కష్టాలు ఉండొచ్చు, నేను వర్క్ సరిగ్గా చేయక నేను తప్పు జరగండొచ్చు, బట్ ఐ లీడ్ ఎవ్రీ టాస్క్ విత్ స్మైల్. ఐ విల్ స్టార్ట్ విత్ స్మైల్ అండ్ ఐ విల్ ఎండ్ విత్ స్మైల్. లైక్ రేలంగి మావయ్య అనమాట. సో లైక్ రేలంగి మావయ్య మా ఆఫీస్లో ఒక ఆఫీస్ చెప్పింది, తేజ యూ విల్ కీప్ మీ గోయింగ్ ఎవ్రీ డే
కీప్ స్ప్రెడింగ్ ద పాజిటివిటీ అండ్ కీప్ డూయింగ్ ఎవ్రీథింగ్ అనమాట. అంటే అని చెప్పింది. లైక్ నాకు అప్పుడు అనిపించింది, ఓకే నేను గొప్పగా వర్క్ చేసినందుకు కాదు, ఒక మంచి మనిషిగా ఉన్నందుకు కూడా ఎప్రిషియేట్ చేస్తారా అనిపించింది అనమాట. సో అప్పుడు నేను తనకు ఒకే మెసేజ్ పెట్టా, థ్యాంక్ యూ సో మచ్ అండి, లైక్ యూ గేవ్ మీ వన్ మోర్ రీజన్ టు స్టే పాజిటివ్ అండ్ ఐ విల్ కీప్ స్ప్రెడింగ్ పాజిటివిటీ అని. ఐఎమ్ సో హ్యాపీ. ఆ కాంప్లిమెంట్ వచ్చినందుకు 3 days బ్యాకే వచ్చింది కాంప్లిమెంట్. అండ్ యా అప్పుడు నాకు అనిపించింది, ఒక మనిషిని మనం ఎంత ఇంపాక్ట్ చేయగలమా మన నవ్వుతో, మన ఎనర్జీతో, మన పాజిటివ్ ఎనర్జీతో అని. సో యా, సో అలా నా కంటెంట్ క్రియేషన్ నా కాన్ఫిడెన్స్కి కారణమైంది, ఎంత గుర్తింపుకి కారణమైంది. అండ్ నౌ ఐఎమ్ హెల్పింగ్ ఎ లాట్, నాట్ బై మనీ బట్ బై విత్ మై వర్డ్స్. రీసెంట్ గా ఒక ఇంగ్లీష్ ఛానల్ కూడా స్టార్ట్ చేశా టు రీచ్ మోర్ పీపుల్, అలా అనమాట. బట్ నా మాటలతో అయితే ఎల్లప్పుడూ నేను ఒక 70 ఏళ్ళు బతుకుంటే 70 ఏళ్ళు, ఒక 60 ఏళ్ళు ఉంటే 60 ఏళ్ళు, ఎప్పుడు ప్రతిరోజు ఒక వీడియోతో జనాల ముందుకు వెళ్తాను. నలుగురు కాకపోతే ఒక్కడికైనా ఉపయోగపడతాను. ఐఎమ్ వెరీ హ్యాపీ అబౌట్ దట్. నైస్ ఇంటెన్షన్ మంచిది, చాలా మంచిది. నెవర్ చేంజ్ దట్. మేబీ మనీ ఉండొచ్చు, ప్రస్తుతానికి లేకపోయి ఉండొచ్చు, నా లైఫ్ ఇప్పుడు బాగుండకపోవచ్చు, బట్ ఐ విల్ కీప్ motivating people, I will keep spreading positivity and I stopped comparing myself to anyone. Maybe నాకు 150K ఉండొచ్చు, లేకపోతే వేరే వాడికి 150 million ఉండొచ్చు, అది వాడికి గొప్ప, ఇది నాకు గొప్ప. ఐఎమ్ లీడింగ్ మై లైఫ్ విత్ హ్యాపీనెస్, విత్ పీస్ అండ్ ప్రశాంతత అనేది వెరీ ఇంపార్టెంట్. ఆ ప్రశాంతంగా లైఫ్ని లీడ్ చేస్తున్నాను. యా, అండ్ ఐ విల్ నెవర్ స్టాప్ దిస్ కంటెంట్ క్రియేషన్. ఎస్, అండ్ నైస్ తేజ. వన్ థింగ్ ఐ విల్ సే, నాకు బాగా నచ్చింది ఏంటి అంటే ఈ పాడ్కాస్ట్లో యూ డోంట్ హ్యావ్ ఎ ఫిల్టర్, చాలా న్యాచురల్గా మాట్లాడారు మీరు. సో అది బాగా నచ్చింది అనమాట. లైక్ ఎవ్రీ ఆన్సర్ వెరీ ఇన్ డీటెయిల్డ్, వెరీ ఇన్ డెప్త్ పర్సెప్షన్ పెట్టి, అక్కడ లైక్ పర్సనల్ పర్సెప్షన్ పెట్టి చాలా బాగా అనిపించింది. లైక్ యూజువల్గా నేను పాడ్కాస్ట్ చేసేటప్పుడు ఇంత న్యాచురల్ ఫ్లో రాదనమాట, అందరూ ఇట్లా స్ట్రక్చర్డ్ వేలో చెప్తారు. ఐ లైక్డ్ ఇట్, ఐ లైక్ టు ఎన్కౌంటర్ దిస్ ఇట్లా న్యాచురల్గా, దాన్ని ఏమంటారు, ఎడిటర్స్ కట్ కాకుండా ఇట్లా ఓపెన్ ఎడిట్ అంటారు కదా, ఆ టైప్లో మంచిగా అనిపించింది అనమాట. బట్ అగైన్ పంపిన క్వశ్చన్స్ కూడా నేను జస్ట్ లుక్ అనమాట, ఇట్స్ లుక్ చేసి నేను నా కంటెంట్ కూడా లైక్ నేను ప్రిపేర్ అవ్వలేదు. ఐ జస్ట్ వాంట్ టు బి ఓపెన్, ఐ జస్ట్ వాంట్ టు బి షో మై లైక్ డిఫరెంట్ పీపుల్ హ్యావ్ డిఫరెంట్ ఒపీనియన్స్. ఇప్పుడు నీకు ఒక ఒపీనియన్ ఉండొచ్చు, నాకు ఒక ఒపీనియన్ ఉండొచ్చు, వేరే వాళ్ళకి ఒపీనియన్ ఉండొచ్చు. సో ఎవరి ఒపీనియన్, పక్కన వాళ్ళ ఒపీనియన్ మనం అగ్రీ చేయకపోయినా పర్లేదు, బట్ వీ హ్యావ్ టు రెస్పెక్ట్ దేర్ ఒపీనియన్స్. సో దేర్ ఇస్ ఓన్లీ వన్ స్లోగన్ ఐ ఫాలో, మేబీ ఐ డోంట్ అగ్రీ విత్ యువర్ ఒపీనియన్ బట్ ఐ రెస్పెక్ట్ యువర్ ఒపీనియన్. సో అలా ఎవరి ఒపీనియన్స్ ని వాళ్ళని బయట పెట్టుకునే ఆ ఫ్రీడమ్ అనేది ఉండాలి. సో ఆ ఫ్రీడమ్ ని నేను వ్యక్తపరుస్తున్నాను. సో ఈ పోడ్కాస్ట్ లో కూడా నేను ఎవరి ఒపీనియన్స్ ని భంగం కలిగించలేదే అనుకుంటున్నా, నా ఒపీనియన్స్ నేను చెప్పుకున్నాను. దట్స్ ఇట్. బట్ యా తేజ, ఆల్మోస్ట్ 30-35 minutesకి వచ్చేసినట్టుంది వీడియో. సో ఇక్కడ ఎండ్ చేసేద్దాము. ఐ హోప్ ద వీడియో వాజ్ సూపర్ హెల్ప్ఫుల్ కన్సిడరింగ్ ఫుడ్ సైన్స్ గురించి నేను ఇప్పటివరకు నా పాడ్కాస్ట్లో యు ఆర్ ద ఫస్ట్ స్పెసిఫిక్ ఏరియా ఆఫ్ డొమైన్, ఎడ్యుకేషనల్ డొమైన్ నుండి. సో ఐఎమ్ షూర్ పీపుల్కి ఇది హెల్ప్ అవుతుంది. సో జస్ట్ గివ్ సమ్ క్లోజింగ్ స్టేట్మెంట్ అండ్ బాయ్ చెప్పేద్దాం. లెట్స్ ఎండ్ ద పాడ్కాస్ట్. ఓకే, యా, లైక్ ఈ పాడ్కాస్ట్ చూసే వాళ్ళందరికీ నాది ఒక్కటే సజెషన్. సో జాబ్తో పాటు యూ హ్యావ్ టు క్రియేట్ వన్ మోర్ హాబీ, లైక్ మేబీ జిమ్కి వెళ్ళటము, లేకపోతే కంటెంట్ క్రియేట్ చేయడము, సంథింగ్ టు గెట్ బెటర్ ఇన్ మై లైఫ్. ఇక్కడ 1% బెటర్ ఎవ్రీడే ఉంది కదా, 1% అక్కర్లేదు, 0.001% బెటర్ అయినా పర్లేదు, బట్ బెటర్ అవ్వకుండా ట్రై టు బీ బెటర్ ఇన్ యువర్ లైక్, ట్రై టు డూ బెటర్ ఇన్ యువర్ లైఫ్. బెటర్ అవుతామా లేదా అనేది సెకండరీ, బట్ బెటర్ అవ్వటానికి 100% ఎఫర్ట్ పెడుతున్నామా లేదా అనేది ఇంపార్టెంట్. అండ్ సెకండ్ థింగ్, ఇంకో సజెషన్ ఏంటంటే, స్టాప్ థింకింగ్ అబౌట్ వాట్ అదర్ పీపుల్ థింక్. ఇప్పుడు ఎవడో ఏదో అనుకుంటాడు కదా అని చెప్పి మన ఒపీనియన్స్ని, మన పర్స్పెక్టివ్స్ని మనం అణిచివేసుకుంటే మనం లైఫ్లో ఎప్పటికీ ఎదగలేము. అలా అణిచివేసుకుంటే నేను మాస్టర్స్కి నాన్ ఐటీ కోర్సులో ఇక్కడికి వచ్చేవాడిని కాదు, ఈ కంటెంట్ క్రియేషన్ జర్నీ స్టార్ట్ చేసేవాడినే కాదు, ఈ పాడ్కాస్ట్ కూడా చేసేవాడిని కాదు. సో యూ హ్యావ్ టు లెట్ గో ఆఫ్ వాట్ అదర్ పీపుల్ థింక్. సో ఇప్పుడు నా మైండ్లో ఉంది ఒకటే, నా ఒపీనియన్స్ నేను బయట పెడుతున్నా, అది ఎవరికో ఇష్టం లేకపోతే దట్స్ నాట్ మై ప్రాబ్లం. ద ఓన్లీ ప్రాబ్లం మెనీ పీపుల్ ఫేస్ ఈస్ వాళ్ళేమనుకుంటారు, వీళ్ళేమనుకుంటారు అని. ఈ వీడియో విన్నాక కూడా చాలా మంది అలానే ఉంటారు, బట్ మనం వాళ్ళు వదిలేయాలి.
బట్ ఇఫ్ యూ వాంట్ టు చేంజ్ యువర్ లైఫ్ యూ హ్యావ్ టు చేంజ్ ద వే యూ థింక్. And this is my and all the best for all your journeys and your journey. నీ జర్నీ రిమెంబర్ అవ్వాలంటే నువ్వు కష్టపడాలి. And thank you so much for having me, Shanmugh. And నేను చాలా this is my first podcast in my life and ఈ podcast చాలా మందికి రీచ్ అవ్వాలి అని కోరుకుంటున్నాను. నాట్ బికాస్ నేను కనపడతాను కాదు, నా మాటలు నలుగురికి వినపడాలి, అవి నలుగురికి ఉపయోగపడాలి, వాళ్ళు లైఫ్ని బాగా లీడ్ చేయాలి. దట్స్ ఇట్. Yep, 100%. But again, one last thanks Teja, ఒప్పుకున్నందుకు. I'm sure this video will come out beautiful and then this video will also be helpful.